వెల్కమ్ టు వేదా హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఒక హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే ఎక్కువ టైం కూడా లేదు. దీంతోపాటు ఒక మంచి చట్నీ రెసిపీని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అస్సలు నూనె వాడకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు లావుగా ఉన్న అటుకుల్ని తీసుకుంటున్నాను. వీటిని నేను జల్లించి తీసుకున్నాను. అప్పుడే మనకి ఎటువంటి డస్ట్ అనేది ఉండదు. అయినా కూడా కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా ఒకసారి అయితే కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ, అలానే హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగును వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పుల్ల పెరుగు ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే పల్చగా ఉన్న మజ్జిగనైనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మొత్తం అంతా కలిసే విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికోసం మనం సింపుల్గా ఒక మంచి చట్నీని చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్తో ఒక కప్పు వరకు పుట్నాల పప్పు, అలానే ముందుగానే ఫ్రై చేసి పొట్టు తీసుకున్న పల్లీలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. అలానే ఒక 3 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం అల్లం కూడా వేసుకోండి. నా దగ్గర అల్లం లేదు, నేను అందుకోసమే అల్లాన్ని స్కిప్ చేశాను. ఫస్ట్ వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకొని తర్వాత వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మంచి గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలి అనుకుంటే దీనికి తాలింపు వేసుకోవచ్చు. నేనైతే తాలింపు ఏమీ వేసుకోవట్లేదు. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి అటుకులు ఇంకా పెరుగు మిశ్రమం చక్కగా నానిపోయింది. చూడండి, చాలా గట్టిగా కూడా అయ్యింది. ఎక్కువసేపు నానాల్సిన పని కూడా లేదు. మనం చట్నీ ప్రిపేర్ చేసే గ్యాప్లో మనకి అది చక్కగా నానిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ఈ నానబెట్టుకున్న అటుకుల మిశ్రమం మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక చిన్న కప్తో కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే ఒకేసారి వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది కాస్త జిగురుగా కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, కాస్త గట్టిగా ఉంది కాబట్టి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మీరు మొత్తం శుభ్రంగా పిండి మొత్తాన్ని ఆ వాటర్లో కలిసేలా కలుపుకొని, మొత్తం వాటర్ అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకోండి. పిండి అయితే మరీ పల్చగా ఉండకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం బాగా కలిపేసుకోవాలి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఛానల్ని షేర్ చేయండి. మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, అలానే ఇది మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ అండి, దీన్ని కేక్స్లో వాడుతూ ఉంటాను. ఇది బయట మనకి డీమార్ట్లో కట్ట దొరుకుతుంది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ప్రోడక్ట్ని కూడా ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. వంట సోడా, ఈనో ఇలాంటివి హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు, కాబట్టి నేను బేకింగ్ పౌడర్ని యూస్ చేశాను. బేకింగ్ పౌడర్ కూడా మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దోశ పాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఈ బ్రేక్ఫాస్ట్ని అస్సలు నూనె వాడకుండా చేస్తున్నాను కాబట్టి కాస్త నెయ్యిని వేసి నెయ్యిని బాగా పాన్కి స్ప్రెడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక గరిటెడు మాత్రమే పిండి వేసుకొని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇక మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొద్దున్నే హడావడి లేకుండా 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం దీంట్లో బియ్యం ఇంకా నూనె ఇలాంటివి ఏమీ వాడలేదు కాబట్టి
మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్న అన్నిటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా కనుక మీరు బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే మీ ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ప్రతిసారి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయమని అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారండి. వారంలో 2-3 సార్లైనా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.